హలో ఫ్రెండ్స్, లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు. నేను ఈ సమయంలో అమెరికా దేశంలో న్యూయార్క్ సిటీలో మన్హాటన్ అనే ప్రాంతంలో టైమ్ స్క్వేర్ అనే స్థలంలో ఉన్నాను. ఈ స్థలం చాలా ప్రత్యేకమైన స్థలం. ప్రపంచంలో నలుమూలల నుండి, అనేక దేశాల నుండి, ఈ దేశంలో అనేక ప్రాంతాల నుండి ఈ స్థలానికి వచ్చి చాలామంది తమ సమయాన్ని గడుపుతూ ఉంటారు. ఇప్పుడు రాత్రి 11 దాటిన సమయం ఇది. ఈ సమయంలో ఎంతమంది తీరిక లేకుండా ఇక్కడ నా వెనుక తిరుగుతున్నట్లుగా మీరు చూడగలుగుతున్నారు, గమనించాలి. ఇలాగూ ఈ స్థలానికి ఇంతమంది ప్రతిదినం రాత్రి పగలు వచ్చి జనులు ఈ సమయాన్ని ఎలా గడపడానికి కారణం కేవలం వినోదం కోసం మాత్రమే. ఎంతమంది ప్రాధాన్యతలను ఎరిగి ఈ స్థలానికి వచ్చి సమయాన్ని గడుపుతున్నారు అనేది ఒక ప్రశ్నార్థకమే. దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఇలాగూ ప్రాధాన్యత లేని విషయాల కొరకు తమ సమయాన్ని వెచ్చించడం విషయంలో చాలా ఖచ్చితమైన విషయాలు మనం గమనించగలం. పాత నిబంధన గ్రంథంలో రాజుల మొదటి గ్రంథము 20వ అధ్యాయంలో అక్కడ ఆహాబు అనే ఇశ్రాయేలు దేశపు రాజు కనిపిస్తాడు. ఆ రాజు దేవుని ఆలోచనను విడిచిపెట్టి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా దేవుని మాటలను పెడచెవిని పెట్టి తన ఉద్దేశాలను నెరవేర్చుకుంటూ తన మనసుకు ఏది తోస్తే ఆ కార్యాలు చేసి ఇశ్రాయేలు దేశంలో రాజరికం చేస్తున్న సంగతులు మనకు కనిపిస్తాయి. అలాంటి స్థితిలో సిరియా దేశపు రాజు అయిన బెన్హదదుతో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా సంధి చేసుకున్న సంఘటన అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అలాంటి సమయంలో దేవుడు ఆహాబు రాజుని హెచ్చరించడానికి ఒక ప్రవక్తను పంపించాడు. కేవలం బెన్హదదుతో సంధి చేసుకున్న విషయం మాత్రమే కాదు, అంతకుముందు అనేకమైన కార్యాలు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆహాబు చేసిన స్థితిలో దేవుడు ఆ ప్రవక్తను ఆహాబు రాజు దగ్గరికి పంపించాడు. ఆ ప్రవక్త మారువేషం వేసుకుని రాజు దగ్గరికి వచ్చి రాజును ఒక న్యాయం అడిగాడు. అయ్యా, ఒక అధికారి నాకు ఒక వ్యక్తిని అప్పగించాడు. ఆ వ్యక్తిని జాగ్రత్తగా కనిపెట్టి ఉండమన్నాడు. తరువాత ఆ అధికారి మరలా వచ్చినప్పుడు ఆ వ్యక్తిని ఆ అధికారికి మరలా తిరిగి అప్పగించమని అడిగాడు. ఒకవేళ ఆ వ్యక్తిని ఏ విధంగానైనా నేను విడిచిపెట్టినట్లయితే నేను మరణానికి పాత్రుడను, మరణశిక్షకు పాత్రుడనని అధికారి నాతో సెలవిచ్చాడయ్యా. అయితే జరిగిన విషయం ఏమిటంటే నేను అటు ఇటు తిరుగుచుండగా ఆ వ్యక్తి కనపడకుండా పోయాడు అని చెప్పాడు. ఆ మాటలు గమనించాలి. నేను అటు ఇటు తిరుగుచుండగా ఆ వ్యక్తి కనపడకపోయాను అని చెప్పాడు. ప్రియులారా గమనించాలి, ఆయన అధికారి చెప్పిన మాట లక్ష్య పెట్టకుండా అటు ఇటు తిరుగుచుండగా ఆ వ్యక్తి కనబడకుండా పోయాడు అని ఆ ప్రవక్త రాజుతో చెప్పాడు. ఆ ప్రవక్త మారువేషంలో ఉన్నాడు. ప్రవక్త అని రాజుకు తెలియదు. ఇప్పుడు న్యాయం చెప్పాలయ్యా, న్యాయం కావాలి నాకు, ఆ అధికారి వచ్చి నన్ను చంపుతాడేమో అని భయపడుతున్నాను అని ఆ మారువేషంలో ఉన్న ప్రవక్త అడిగినప్పుడు ఆహాబు రాజు ఒక మాట అంటాడు, నువ్వు నిజానికి మరణానికి పాత్రుడివే. ఎందుకంటే నీ అధికారి చెప్పిన మాటను నిర్లక్ష్యపెట్టి దాని మీద లక్ష్యం ఉంచకుండా నువ్వు అటు ఇటు తిరుగుతున్నావు కనుక నీవు నిజంగా మరణానికి పాత్రుడివే అని చెప్పినప్పుడు ఆ ప్రవక్త ఆ మారువేషాన్ని తొలగించుకొని తాను ప్రవక్తగా కనుపరుచుకొని రాజుతో మాట్లాడతాడు. ఆహాబు రాజా, ఆ మరణానికి నీవే పాత్రుడు. ఎందుకంటే దేవుడు నీకు చెప్పిన మాటలను, దేవుడు తన ధర్మశాస్త్రం ద్వారా నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను, దేవుడు నీకు అప్పగించిన పనిని నీవు విడిచిపెట్టి నీ ఆలోచన మేరకు నీ మనసుకు ఏది తోస్తే అది చేసి ఇప్పుడు సిరియా రాజు అయిన బెన్హదదుతో సంధి చేసుకున్నావు.
ఇది మొదటిసారి కాదు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నీవు చేయడం, కనుక ఆ మరణానికి నీవే పాత్రుడు అని ఆ ప్రవక్త రాజుతో చెప్పడం జరిగింది. ప్రియులారా గమనించాలి, చెప్పిన మాటను పెడచెవిని పెట్టి లేక లక్ష్యముంచవలసిన దానిని నిర్లక్ష్య పెట్టి అటు ఇటు తిరుగుతూ ఉన్న స్థితి అక్కడ దేవుని వాక్యంలో కనిపిస్తాం. ఇక్కడ చూడండి, రాత్రి 11 గంటలు దాటిన అటు ఇటు తిరుగుతున్న జనులు, అలాగని అందరూ బాధ్యతలు విడిచిపెట్టి తిరుగుతున్నారని నేను చెప్పలేను, కానీ ప్రాధాన్యతలను గుర్తెరగక ప్రాధాన్యతలను విడిచిపెట్టి ప్రాధాన్యత లేని విషయాల కోసం సమయాన్ని వెచ్చించడం, ధనాన్ని వెచ్చించడం, శ్రమను వెచ్చించడం మనం ఎక్కడ చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా ఆయా సమయాల్లో అది కనిపిస్తుంది. ఈ దినాల్లో ఎవరిని కదిలించినా మేము బిజీగా ఉన్నామని చెప్పడం మనం గమనించగలం. ప్రతి వారు బిజీగానే కనిపిస్తున్నారు, బిజీగానే ఉన్నామని చెబుతున్నారు. అయితే ప్రాధాన్యతలను ఎరిగిన బిజీ మంచిదే. అయితే ప్రాధాన్యతలను నిర్లక్ష్య పెట్టి మేము తీరిక లేకుండా ఉన్నాము అనుకుంటే అది దేవుని దృష్టిలో యోగ్యమైంది కాదు, నీకు ఆశీర్వాదం కాదు. యేసుక్రీస్తు ప్రభు మరియా మార్తల ఇంటికి వెళ్ళాడు. మరియా మార్తల ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన వాక్యం బోధిస్తుంటే మరియా ఆ ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటలు వింటూ ఉంది. మార్త ప్రభువుకు పరిచారం చేయడం కొరకు చాలా విస్తారమైన పనులతో తొందరపడుతూ ఉంది. అలాంటి విస్తారమైన పనులు ప్రభువుకు ఉపచారం చేయడం కోసమే. ఆమె చేసేది తప్పు కాదు, ఆమె చేసేది పాపం కాదు, కానీ ప్రాధాన్యతలను ఎరగకుండా ప్రధానమైన విషయాన్ని విడిచిపెట్టి విస్తారమైన పనులతో తొందరపడి ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నేను చాలా అనేకమైన పనులతో ఉన్నాను, మరియను నా దగ్గరికి పంపించవచ్చు కదా అని మార్త అడిగినప్పుడు ప్రభువు మార్తతో ఒక మాట చెప్పాడు, అమ్మా నీవు అనేకమైన పనుల చేత తొందరపడుతున్నావు, అవసరమైనది ఒక్కటే అని ప్రభువు మాట్లాడాడు. అవసరమైనది ఒక్కటే. ప్రియులారా గమనించాలి, అవసరమైన దానిని విడిచిపెట్టి ప్రాధాన్యత లేని విషయాల కోసం సమయాన్ని, ధనాన్ని, శ్రమను వెచ్చించడం ఏమాత్రం కూడా వాక్యానుసారమైన విషయం కాదు. మన జీవితాల్లో అది ఆశీర్వాదకరం కాదు. అవసరమైనది ఒక్కటే అని చెప్పి మరియ గురించి మాట్లాడుతూ ప్రభు అన్నాడు, మరియా ఉత్తమమైన దానిని ఎంచుకున్నది అన్నాడు. ఉత్తమమైనది, అవసరమైనది ఒక్కటే, అవసరమైన దాన్ని నీవు చేయడం లేదు. మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది. ప్రియులారా, ఈ దినాన్ని మన జీవితాల్లో బాధ్యతలు నెరిగి ప్రాధాన్యతలు నెరిగి తీరిక లేకుండా పనులలో లీనమవడం చాలా ఆశీర్వాదకరమే. అలాగే దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని మాట ప్రకారం జీవించడంలో తీరిక లేకుండా ఉండడం చాలా ఆశీర్వాదకరమే. కానీ ప్రాధాన్యతలను ఎరగకుండా ప్రాధాన్యత లేని విషయాల కొరకు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించడం కొరకు, దేవుని మాటలను మరి పెడచెవిని పెట్టి జీవించడం కొరకు, అలాంటి కార్యాల కొరకు మనం సమయాన్ని వెచ్చిస్తున్నామేమో, లేక తీరిక లేకుండా ఉంటున్నామేమో, లేక ఆ ప్రవక్త చెప్పినట్లుగా అటు ఇటు తిరుగుతున్నామేమో. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న దినాన్ని ఇక్కడ ఈ టైమ్ స్క్వేర్లో ఈ ప్రజలు చాలా తీరిక లేకుండా తిరుగుతూ ఉండడం మనం గమనించగలం. ఎంతవరకు ప్రాధాన్యతలను ఎరిగిన బిజీనో, ఎంతవరకు ప్రాధాన్యతలను నిర్లక్ష్య పెట్టిన తీరిక లేని స్థితితో మనం అది ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది. ఈ దినాన్ని నీ జీవితంలో నీవు ఒకవేళ తీరిక లేకుండా ఉంటే మంచిది. ఆ తీరిక లేకుండా ఉండే స్థితి, ఎలా తీరిక లేకుండా ఉంటున్నావు? ప్రాధాన్యమైన విషయాల కోసం, ప్రాధాన్యత కలిగిన విషయాల కోసం తీరిక లేకుండా ఉంటున్నావా? లేక దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం తీరిక లేకుండా ఉంటున్నావా? దేవుని మాటల ప్రకారం బ్రతకడం కోసం తీరిక లేకుండా ఉంటున్నావా? ఆశీర్వాదకరమైన విషయాల కోసం ప్రాధాన్యతలను నెరిగి తీరిక లేకుండా ఉంటే తప్పక నీకు ఆశీర్వాదకరమే. దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆహాబు ప్రాధాన్యతలను విసర్జించి తీరిక లేకుండా ఉన్నాడు, దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. ప్రవక్త ఆహాబుతో మాట్లాడాడు. ఈ దినాన్ని ప్రియమైన విశ్వాసి, నీవు నీ జీవితంలో తీరిక లేకుండా ఉంటున్నావా? ఒకవేళ తీరిక లేకుండా ఉంటే ప్రాధాన్యతలు నెరిగి తీరిక లేకుండా ఉంటున్నావా? దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం తీరిక లేకుండా ఉంటున్నావా? అలాగైతే మంచిది, నీవు ఆశీర్వదించబడతావు. ఒకవేళ ప్రాధాన్యతలను ఎరగక దేవుని చిత్తాన్ని, దేవుని మాటని నిర్లక్ష్య పెడుతూ తీరిక లేకుండా ఉన్నట్లయితే నిన్ను నీవు సరిచేసుకుని దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరమైన విషయాల కోసం,
దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం, ప్రాధాన్యతలను ఎరిగి తీరిక లేకుండా ఉండడం కోసం నీ జీవితాన్ని ముందుకు నడిపించు. దేవుడు తప్పక నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ఉన్నతమైన స్థితిలో నీ జీవితాన్ని దేవుడు ఉంచుతాడు. అట్టి ఆశీర్వాద స్థితి దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.